అందరికీ నమస్కారం. ఈ రోజు మేము మామిడి కోతకి వచ్చినాం. మామిడి కోతలు అనేది సుమారుగా నేను 30 సంవత్సరాలు లేదా 35 సంవత్సరాలుగా కోస్తున్నాం. కానీ ఈ సంవత్సరము వెరైటీగా కోయటం అనేది జరుగుతూ ఉంది. ఈ తిత్తులు చూడండి. ఈ కాయకి ఈ విధంగా తిత్తులు కట్టడం అనేది జరిగింది. ఈ విధంగా కట్టేదాని వల్ల దోమలు కానీ క్రిములు కానీ కీటకాలు కానీ వాలవు. ఇది పరిశుభ్రంగా ఉండే మామిడికాయ. ఒకసారి ఇట్లా చూడండి. ఈమె మా వానరమ్మ. మేమంతా 15 మంది దాకా వచ్చున్నాం. ఇప్పుడు చూడండి, ఒక కాయని తిప్పి చూపిస్తున్నాను. పేపర్ కట్టిన కాయ ఎంత కలర్లో ఉంది. ఇది కాయే, ఇది మామిడి పండు కాదు, కాయ. ఈ విధంగా నీట్గా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇటుమింటి మామిడికాయలు తింటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, స్టైల్కి గడ ఏ విధంగా వేస్తున్నాము. స్టైల్కి ప్యాకేజ్ అనేది ఈ విధంగా నీట్గా వేయటం అనేది జరుగుతుంది. ఇది ఈ విధంగా చేస్తే మనకి ఎటువంటి అనారోగ్య కారణాలు అనేది రావు. ఇటువంటి మామిడి పండ్లు తినేదాన్ని దీని పేరు వచ్చి బేనిసా పండు. ఈ విధంగా ప్రతి ఒక్క దానికి మామిడికాయల్లో ప్రతి ఒక్క దానికి కట్టి మనం ఆరోగ్యకరంగా ఉంటాము. నెక్స్ట్ ఫస్ట్ లో మేము చిక్కలతో మామిడికాయలు కోస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇప్పుడు చిక్కలతో కాదు, మామూలుగా సాధారణంగా చేతులతోనే కోయటం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి మ్యాంగోలు మనం తింటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము. ఈ బేనిసా పండు అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో చూడండి. ఇది ఆయన వచ్చి దింగి ఎంతవరకు పెట్టుకున్నాడు. మాకు కూలీ వచ్చి 600. అంటే తెల్లారితో 6 గంటకంతా వస్తాం. 6 గంటకు వచ్చి తెల్లారితో టిఫిన్ వల్లే పెడేస్తారు ఒక 9 గంటకి. నెక్స్ట్ వచ్చి మధ్యాహ్నం భోజనం అనేది పెడేస్తారు. ఈ పేపర్ కాయ అనేది సాధారణంగా ఎవరంటే వాళ్ళు కొయ్యలేరు. కాబట్టి బాగా అనుభవం ఉండే వాళ్ళు మాత్రమే వీటి కాయలు అనేది కొయ్యాలి. నెక్స్ట్ వచ్చి మా వానరమ్మ ఇవి బాగా చూడండి. ఇవి సెల్లు పెట్టుకొని నన్ను కొడుతున్నది, డిస్టర్బ్ చేస్తున్నది. నెక్స్ట్ వచ్చి ఇలాంటి కాయ తినేదానికి కూడా ఒక అదృష్టం అనేది ఉండాలి. ఇది సాధారణంగా మధ్య తరగతి ప్రజలు దీన్ని తినరు, కానీ తినేదానికి అదృష్టం అనేది ఉండాలి. ఫస్ట్ తినేది మేమే కోసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి మధ్య తరగతి ప్రజలు ఎవరు తినలేరు. ఇది కేజీ వచ్చి 300 ఈ కాయ విలువ. ఇది సాధారణంగా విదేశాలకి పోవటం అనేది జరుగుతుంది. చూడండి, ఇది కేజీ, ఇది కాయ. ఇది మెయిన్, ఇది తెలుసుకోవాల్సింది. ఇది పండు కాదు, కాయ. బాగా చూడండి. దాదాపు మేము నా వయసు 15 సంవత్సరాల నుంచి మామిడికాయలు అనేది కోయటం అనేది చేస్తా ఉన్నాను. కానీ ఈ సంవత్సరం నుంచి ఈ విధంగా మామిడికాయలకి పేపర్ కట్టి కోయటం అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్లో మేము చిక్కాలు కట్టి మామిడికాయలు అనేది కోసేది, కానీ సిలుకులతో కూడా కోసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ విధంగా గుర్రాలు వేసుకొని కోయటం అనేది జరుగుతూ ఉంది. ఈ విధంగా చేసుకుంటే మనకి ఆరోగ్యకరంగా ఉంటాం. మాత్రలు ఇవి ఆరోగ్యకరంగా ఎందుకు వస్తుంది మధ్యలో ఆరోగ్యకరంగా ఈ మారికి వచ్చి ఆరోగ్యంగా ఉంటావా, ఈ కాయకి వచ్చి ఆరోగ్యంగా ఉంటావా? మాత్రలు వేస్తున్నావు నువ్వా? అయిందా? ఇప్పుడు మేము దాదాపు ఒక 10 మంది వచ్చున్నాం. 10 మంది వచ్చి 150 స్టేలు కోసేసి మేము పోతాం. చేతికాయలతోనే కోస్తాం. వీటి లాస్ట్కి అందనకాయ పులుపు అనేసి ఒకటి చెప్తున్నాడు.
వేస్ట్ అయిపోతుంది చెప్పలేదా? అవును. ఆయన మ్యాట్ సైకిల్ పెట్టా దానికి మ్యూజిక్ పెట్టు మజా వాళ్ళ సైకిల్ మ్యూజిక్ పెట్టు. వీడియో తీసుకునే ప్రయత్నం చెప్పా చాలా ఎక్కువ చేస్తాయి లైక్లా. ఇది 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 చట్నీ సాంబారు, ఇది కారము. అయ్యో సప్పకుండా ఈ కాయ కొన్నోడు చెప్పా, ఈ కాయ కొన్నోడు ఈ కాయ తిన్నాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు, ఈ కోత కొన్నాడు ఆరోగ్యవంతంగా ఉంటాడు అని చెప్పు. వాడు 360 రోజులు కష్టపడుతుంటా ఆరోగ్యవంతంగా ఉంటాడా, పనిపుచ్చుకోపోతుంటా. దీన్ని కోసినాడు ఆరోగ్యవంతంగా ఉంటాడంట ఆయన చెప్పేది. దీన్ని తిన్నాడు ఆరోగ్యవంతంగా ఉంటాడంటే చెప్తే ఒక అర్థం ఉంది. ఏమో రెడ్డా ఇది ఇది అని చెప్తున్నాడు. ఇదే ఇదే ఇడ్లీలో ముందు మ్యాటర్ కన్విన్స్ చేసుకో. యాదో రెడ్డి గారి కన్వెన్స్ తీసుకుని రాసుకుని అంతా నా బాధ అది వందనాలు చెప్పా. ఈ మాడిగా తిన్నాడు మ్యాటర్ నేను చెప్పి ఫస్ట్ విను, మళ్ళీ నాకు ఆ తర్వాత బాగా చెప్పు. నువ్వు దగ్గేస్తున్నావు ఎక్కువ, కరోనా దగ్గి వస్తాడు వెనకాల. వచ్చాడు లచ్చలు ఖర్చు పెట్టి మాకు కానీ కూలోళ్ళు కానీ ఇదే విధంగా ఈ మనిషిని చూడండి. ఈయన ఈ తోటకి కాపలా. ఈయన పేరు వచ్చి రెడ్డి. ఈయనకి నెలకి 10,000 జీతం ఇచ్చి పెట్టినాడు. మొత్తం లేబర్ ఖర్చు, వీటి ఖర్చులంతా పోగా ఆయనకి లాభం అనేది వస్తుందో నష్టం వస్తుందో మీరు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో మీరు తప్పకుండా చూడండి. ఇది పేపర్ కాయ అనేది సాధారణంగా ఎవరంటే వాళ్ళు కట్టలేరు. ఈ పేపర్ కాయ కట్టేదానికి కూడా ఒక 5 సంవత్సరాలు అనుభవం అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చి ఈ కాయలకి చూడండి కాడ పెడుతున్నాం. ఈ కాడ ఉంటేనే దీనికి విలువ, అంటే దీంట్లో మంచి శక్తి అనేది ఉంటుంది. ఇటువంటి కాయలు మనం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చి ఈ ప్యాకింగ్ కూడా ఎవరంటే వాళ్ళు చేయలేరు. బాగా అనుభవం ఉండే వాళ్ళు మాత్రమే ఈ ప్యాకింగ్ అనేది చేయాలి. ఈ విధంగా ప్యాకింగ్ చేసి మేము విదేశాలకి పంపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ కాడతో కూడా ఉంటే కాయ 1 నెల వరకు చెడకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఈ పేపర్ కాస్ట్ వచ్చి ఒక పేపర్ వచ్చి 2 రూపాయలు. దీన్ని కట్టేదానికి మాకు లేబర్ ఖర్చు ఎంత తెలిసినా 1.5 రూపాయల లెక్కన మాకు మా ఓనర్ కట్టించినాడు. ఇది ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన పద్ధతి. దీన్ని లక్షల ఖర్చు పెట్టి మా ఓనరు మందులు కొట్టించినాడు. నెక్స్ట్ అదే విధంగా లక్షల ఖర్చు పెట్టి ఈ పేపర్లో మా దగ్గర చుట్టించినాడు. లేబర్ ఖర్చు ఏమైంది, మందుల ఖర్చు ఏమైంది, నెక్స్ట్ వచ్చి ఈ ఎక్స్పోర్ట్ ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఏమైంది, ఇవి ఖర్చులంతా పోగా ఆయనకి ఏం వస్తుందో లాభం వస్తుందో నష్టం వస్తుందో అది మీ